మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ ఎక్కడైనా ఫలితం ఒకటే అని ఆసియా కప్లో పాకిస్తాన్పై ఫైనల్లో భారత జట్టు గెలిచిన తర్వాత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఆపరేషన్ సింధూర్తో క్రికెట్ను పోల్చడం పైన దేశంలో సరే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. అయితే ఆసియా కప్లో ఒక దశలో పాకిస్తాన్ మీద ఓటమి తప్పదేమో అన్న పరిస్థితి నుంచి మన తెలుగు కుర్రాడు, తెలుగు తేజం తిలక్ వర్మ మొత్తం నిలబెట్టేశాడు మ్యాచ్. ఇప్పుడు మొత్తం అంతా హీరో ఆఫ్ ద కంట్రీ. సో సరే, మ్యాచ్ అందరూ చూశారు కాబట్టి చర్చ విశ్లేషణ మ్యాచ్ గురించి కాదు. కానీ ఈ ఆసియా కప్లో పాకిస్తాన్తో అసలు ఆడడమా ఆడకపోవడమా దగ్గర మొత్తం చర్చ జరిగింది. అంటే ఇదంతా బయట జరుగుతున్న చర్చ, మీడియాలోను సోషల్ మీడియాలోను. బట్ యాజ్ ఎ కంట్రీగా, యాజ్ ఎ బీసీసీఐ బోర్డుగా నిర్ణయం ఏం తీసుకోలేదు పాకిస్తాన్తో ఆడకూడదని. కాకపోతే పాకిస్తాన్కు భారత్కు ఉంది ఏంటంటే, మనం పాకిస్తాన్కి వెళ్ళి ఆడము, పాకిస్తాన్ భారత్కు వచ్చి ఆడదు. ఒక న్యూట్రల్ గ్రౌండ్ ఏదన్నా కావాలి. సో ఫైనల్ దుబాయ్లో జరిగింది. దుబాయ్లో గెలిచాం కాబట్టి దేశం అంతా ఈ సంబరాలు చేసుకుంటోంది. ఆపరేషన్ సింధూర్తో మనం పోలుస్తాము, లేకపోతే పాకిస్తాన్ మీద ఎప్పుడూ విక్టరీ గ్రాండ్గానే ఉంటుందని మనం చెప్తాం. ఇంకొక చర్చ ఏంటంటే ప్యారల్గా, వాట్ ఇఫ్ పొరపాటున ఆ రోజు 3 వికెట్లు చాలా తక్కువ స్కోర్కే పడిపోయిన తర్వాత కోలుకోకపోతే, ఓటమి పాలయ్యి ఉంటే ఖచ్చితంగా దేశంతో ఇంకో చర్చ జరిగి అసలు అవసరమా పాకిస్తాన్తో మనకు మ్యాచ్, పహల్గామ్తో అంత దారుణంగా మన దెబ్బతీసి ఆపరేషన్ సింధూర్తో వాళ్ళ నోళ్లు మోయించి ఆ తర్వాత ఇంకా వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నా మనం తట్టుకుంటున్నాము. అసలు మ్యాచ్ అవసరమా ఈరోజు ఈ ఓటమి, అక్కడ గెలిచి అక్కడ ఓడిపోవడం అని. బట్ ఏంటంటే గెలిచాం కాబట్టి అంత సంబరాలు, ఒక సెలబ్రేషన్స్ మూడ్లో ఉంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ మచ్ హైయెస్ట్ ట్రెండింగ్ ఇన్ సోషల్ మీడియా. ఇప్పుడు దాన్ని కూడా మనం ప్రాతిపదికగా తీసుకుని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కాబట్టి చెప్తున్నా. అయితే ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్తో పోల్చడం అనేది కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. అలా ఎలా పోలుస్తారో అని మాట్లాడుతున్నారు. సరే, నచ్చడం నచ్చకపోవడం ఒక డిబేట్, కానీ అసలు విజయంపై పాకిస్తాన్ ఎందుకు ఒక ట్వీట్ చేయలేదు అనేది. కనీసం ఒక భారత జట్టు 8 జట్లు ఆడినప్పుడు ఫైనల్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీయో పార్టీ నుంచో విషెస్ చెప్పలేదు టీమిండియాకి. అయితే పవన్ ఖేరా రెగ్యులర్గా ఈ అంశాల మీద సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతారు. ఆయన ఏం పోస్ట్ పెట్టారంటే, ప్రధానమంత్రి వారు పెట్టిన పోస్ట్కి, ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్లీ కంపేరింగ్ ఏ క్రికెట్ మ్యాచ్ టు ఏ బ్యాటిల్ ఫీల్డ్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్. అంటే ఈ రెండింటినీ పోల్చడం సరికాదు అని చెప్తూ, ఇంకొక దానికి కంటిన్యూస్గా, సెకండ్లీ ఇఫ్ యూ మస్ట్ మేక్ సచ్ ఏ కంపారిజన్ యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద ఇండియన్ టీమ్ దట్ వెన్ యూ ఆర్ క్లోజ్ టు విక్టరీ గుడ్ క్యాప్టెన్స్ డోంట్ కాల్ ఫర్ ఏ సీజ్ ఫైర్ జస్ట్ బికాస్ థర్డ్ అంపైర్ సేస్ సో. అంటే ఇది ట్రంప్ ఇప్పటికి 30 సార్లు 40 సార్లు నేనే యుద్ధం ఆపానని చెప్పడం మీద పాకిస్తాన్ కూడా దాన్ని ఎక్నాలెడ్జ్ చేయడం, భారత్ ప్రత్యక్షంగా ట్రంప్కి నువ్వేం చెప్పలేదు అని చెప్పకపోవడం మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎద్దేవా చేస్తూనే ఉంది. అదే సందర్భాన్ని మళ్ళీ ఇంకొకసారి ఖేరా, ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎప్పుడు కూడా విజయానికి దగ్గరలో ఉన్నప్పుడు సీజ్ ఫైర్ చెయ్యడు, థర్డ్ అంపైర్ చెప్పాడని ఆయన చెప్పారు. సో ఇదొక ఎత్తు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లేదా ప్రధానమంత్రి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. వేరేస్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్వీట్ కాకుండా అంతకుముందు అసలు విజయాన్ని జీర్ణించుకోలేకపోయింది. సో ప్రధానమంత్రి ట్వీట్ పెట్టిన తర్వాత ఇక ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మను, ఆసియా కౌన్సిల్ చైర్మను, అంటే ఎవరి చేతుల మీద అయితే మనం కప్పు తీసుకోకూడదని నిరాకరించామో ఆయన పేరు మోషిన్ నఖ్వీ. సో ఆయన కూడా ట్వీట్ పెట్టారు. ఆయన ఏమంటారంటే, యుద్ధమే మీ గర్వానికి మెజర్ అయితే, అంటే మీ ప్రైడ్కి అదే కనుక కొలమానం అయితే, చరిత్ర ఎప్పటికీ ఎన్నో అవమానకరమైన ఓటములను పాకిస్తాన్ చేతుల్లో మీకు నమోదు చేసింది. ఏ క్రికెట్ మ్యాచ్ విజయం ఆ నిజాన్ని మార్చలేదు అని చెప్తూ యుద్ధాన్ని క్రీడల్లోకి లాగడం కరెక్టా అనేదో అడిగారు. అది అక్కడ వరకు ఓకే. కానీ ఎన్ని విజయాలు పాకిస్తాన్ భారత్ మీద నమోదు చేసేసింది? అది యుద్ధంలో నమోదు చేసిందా, క్రికెట్లో నమోదు చేసిందా? సరే, ఆయన ఏదో అప్పటికే ఒక ఉక్రోషం, ఒక ఉడుకు మొత్తాను ఉంది పాకిస్తాన్లో. దానికి నిదర్శనమే గ్రౌండ్లో పాకిస్తాన్ ప్లేయర్లు చేసిన చేష్టలు, ఇవన్నీ. అంటే ఇంకా ఇండియా ఎక్కడ ఓడిపోబోతోందో అనే ఒక సిచ్యువేషన్, ఒక టెన్షన్ వచ్చినప్పుడైతే కాస్త రెచ్చిపోయారు పాకిస్తాన్ ప్లేయర్లు. సో దట్ ఇంక స్లోగా తగ్గించారు. సరే, భారత ప్లేయర్లు కూడా కొంత సబ్జెక్ట్ కరెక్షన్, బుమ్రా అనుకుంటా, ఆయన మిజైల్ కూలింది అన్నట్టుగా ఒక చేత్తో చూపించారు. బట్ వాళ్ళు చేసినప్పుడు కరెక్ట్ కాదంటే మనం కూడా చేయకూడదు. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏంటంటే, అసలు క్రీడలు, యుద్ధం, పాకిస్తాన్తో ఉగ్రవాద దేశంగా మనం గుర్తించాలని కోరడము, ఇంకా అమెరికా లాంటి దేశాలను ఎత్తున పెట్టుకోవడము,
భారత్ని పాకిస్తాన్ని ఒకటేలాగా చూసి మాట్లాడడం ఇవన్నీ మనకు నచ్చనివే. కానీ అలాంటప్పుడు అసలు గేమ్ అనేది గేమ్ స్పిరిట్తో చూస్తే కనుక, ఆ స్పోర్ట్స్ స్పిరిట్తో చూస్తే కనుక అప్పుడు రాజకీయాలు కానీ యుద్ధం కానీ అందులో తీసుకురాకూడదా? లేదు మేము యుద్ధం తాలూకా అదే మైండ్ సెట్తో ఉంటాం పాకిస్తాన్ విషయంలో, ఇక ఏ విషయంలోనూ అంటే ఎప్పుడు లేని సింధు జలాలకు సంబంధించిన ట్రీటీయే దాన్ని ఆపేసాము అంటే ఇక ఏదైనా కూడా మేము పాకిస్తాన్తో అలాగే ఉంటాం అన్నప్పుడు అసలు పాకిస్తాన్ తోటి ఆడకూడదు. ఇది మనం తీసుకున్న నిర్ణయం కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అది పొలిటికల్గా కానివ్వండి, సోషల్గా ఈ వేదికల మీద కానివ్వండి. బట్ ఎనీబడి కెన్ సే ఎనీథింగ్ కదా. బట్ ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ తీసుకునేది భారత ప్రభుత్వం. అయితే అంతర్జాతీయ వేదికల మీద ఒక దేశాన్ని, అది పాకిస్తాన్ అయినా ఇంకో దేశం అయినా, క్రికెట్ అయినా, వాణిజ్యం అయినా, మరొకటైనా కంప్లీట్గా మేము బాయ్కట్ చేస్తాము, నిషేధిస్తామనే అవకాశం ఉంటుందా? అది కూడా కరెక్ట్ కాదేమో. లేదా ఒకవేళ ఆడిన తర్వాత అది మోషిన్ నఖ్వీ, అతను పాకిస్తాన్ మంత్రి కావచ్చు, కానీ ఏషియన్ కౌన్సిల్ బోర్డుకి చైర్మన్గా ఉన్నాడు కదా, ప్రెసిడెంట్ ఉన్నాడు, వేరేజ్ పాకిస్తాన్ బోర్డు ప్రెసిడెంట్ కూడా. మరి అప్పుడు కప్పు తీసుకోకపోవడం కరెక్టేనా? అలాగే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం కూడా కరెక్టేనా? బట్ నేను చూసిన కొన్ని పిక్చర్స్లో అయితే సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయనకి, నఖ్వీకి ఇచ్చారు, ప్లేయర్స్తో ఎవరు కరచాలనం చేయలేదు. సో ఇదంతా కొంత ఎంబిగుటీ, కొంత చర్చ అయితే బీసీసీఐ ఐసీసీకి కంప్లైంట్ చేయబోతోంది. ఎవరైతే మోషిన్ నఖ్వీ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన ఆ ట్రోఫీ మెడల్స్ తీసుకుని వెళ్ళిపోవడంపై కంప్లైంట్ చేయబోతుంది. ఎందుకంటే తీసుకోకపోయినా అది బీసీసీఐకి పంపించాలి ఆ ట్రోఫీని, ఇంకా చేరలేదు, ఆయన కూడా తీసుకువెళ్ళిపోయారు అని చెప్పి. సో ఓవరాల్గా జరుగుతున్న దేశవ్యాప్తంగా ఉన్న చర్చ మీద మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో ఎస్ నగేష్ గారు, మాజీ రెసిడెంట్ ఎడిటరు, రాజకీయ విశ్లేషకులు, వారు మాజీ రెసిడెంట్ ఎడిటర్ హిందూ, వారు జాయిన్ అవుతున్నారు. అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం దయాకర్ గారు, నగేష్ గారు. సో దయాకర్ గారు, ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్న చర్చ గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ గేమ్ గురించి, గేమ్లో ప్లేయర్స్, మన ప్లేయర్స్ కానీ వాళ్ళ ప్లేయర్స్ కానీ వ్యవహరించిన తీరు మీద చర్చ జరుగుతోంది. ఆ విక్టరీ అంటే ఏదైనా ట్రోఫీ తీసుకోవడం అనేది ఫైనల్ సెలబ్రేషన్స్లో ఉంటుంది. ఈసారి అది లేదు. కప్ మనం గెలిచాం, ఛాంపియన్స్ అయ్యాం 9th టైం, కానీ ఆ విక్టరీ కప్పు చేతుల్లోకి తీసుకోకపోవడం మీద జరుగుతున్న చర్చపై మీ కామెంట్. యా, గుడ్ మార్నింగ్ రిషి గారు, నాగేష్ గారికి కూడా గుడ్ మార్నింగ్. అసలు నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం నేనేమంటే, అసలు వాళ్ళతోని ఆట అవసరమా? అసలు పాకిస్తాన్ తో ఆటం అవసరమా? నేను రాజాసింగ్ తో ఏకీభవిస్తా. ఎందుకంటే వాడు అంత క్రూరంగా బిహేవ్ చేస్తూ ఇదంతా చేస్తున్న క్రమంలో దేశంలో ఒక సెంటిమెంట్ ఉన్నది, దేశంలో పాకిస్తాన్ అంటే ఒక ఆగ్రహవేశాలు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో నన్ను అడిగితే మొన్న ఆపరేషన్ సింధూర్ కంటే ముందు వాళ్ళు చేసిన ముష్కర్ల దాడికి నిరసిస్తే అసలు ఆశ కప్నే వదిలేయాల్సింది నన్ను అడిగితే. వాళ్ళతో మనం అంటగాగడం అనేది ఇండియన్స్ కి ఇష్టమే ఉండదు. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు చేస్తున్న ఈ పిచ్చి శకలన్నీ చూస్తున్నాం కదా. కాబట్టి దీన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయం వైపు నెట్టడానికి భాజపాను ఇంకా వాళ్ళ సోషల్ మీడియాను చేస్తుంది. కానీ అసలు పాకిస్తాన్ తో మనకి ఎట్టి పరిస్థితులు అవసరమే లేదు. ప్రపంచంలో పాకిస్తాన్ ను బూచిగా చూపి ఇండియా యొక్క స్ట్రేచర్ ను తగ్గియడానికి ఎత్తుగడగా చేస్తున్న రాజకీయాల్లో మనం ఎందుకు పడుతున్నామో నాకు అర్థం కాదు. ఏంది ఆఫ్టర్ ఆల్ కంట్రీ అది ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా మనతో కంపీట్ కాలేదు. కంపీట్ కాని దేశాన్ని తీసుకొచ్చి మనతో ముడిపెట్టి వీళ్ళు మరి బీజేపీ నాయకులు పాకిస్తాన్ లేకపోతే అసలు పాకిస్తాన్ తో సంబంధాలు లేకపోతే మనకి ఏదో పోయినట్టుగా చేయాల్సిన అవసరం ఏంది నన్ను అడిగితే. గతంలో కూడా మోడీ గారు చేసిన ఒక ఏమంటారు దాన్ని అనాలోచితమైన చర్యని, ఎప్పుడు ప్రోటోకాల్ లేకున్నా ఆయన రష్యా వెళ్ళినప్పుడు ఉక్రెయిన్ మీదుగా పోయి నవాజ్ షరీఫ్ ఇంటికి పోయి వాళ్ళ మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ మనవరాలు బర్త్డేలు, ఇంత ఉందా పాకిస్తాన్ కి ఇండియాకు? పాకిస్తాన్ ను ఏ పరిస్థితుల్లో కూడా ఇండియన్స్ బేర్ చేసే పరిస్థితిలో లేరు. మొన్న మోదీ గారు చేసిన దానికి కూడా అసంతృప్తితోనే ఉన్నారు. వారేదో సక్సెస్ అయితే వాడేమో అవతలోడు వాడు విర్రవీగుతున్నాడు, మేమే గెలిచినాం అన్నట్టుగా. అసలు ఇలాంటి ఆపరేషన్ సింధూరా అంతే కదా, వాడు నేనే గెలిచిన అన్నట్టుగా ప్రచారం చేసుకుంటుండు. తర్వాత ఇంకా తిక్కలోడు ట్రంప్ ఏం చేస్తున్నాడు, అది నేనే ఆపినని చెప్తున్నాడు. అంటే మన సార్వభౌమత్వం మీద దాడి చేసే దేశం పట్ల ఆటలైనా ఏదైనా మనకెందుకు ఆ సంబంధాలు? సో ఏ విషయంలో అయినా కంప్లీట్ సీజ్ ఫైర్ ఉండాలనేది నా దృష్టిలో పాకిస్తాన్ తో మనం ఏ
ఏ సంబంధాలు మనకు అవసరం లేదు. ఇప్పుడు మనము సింధు నదికి సంబంధించిన వాటర్ ట్రీటీకి సంబంధించి మనం ఎంత సీరియస్ గా ఉన్నాం. దేశంలో ప్రజలు ఎవరైనా పాకిస్తాన్ అంటే ఎట్లా ఉన్నారు, ఎంత కోపంతో ఉన్నారు. కాబట్టి వాన్ని మనం బేరు చేయాల్సిన అవసరం ఏందని నాకు ప్రతిసారి అనిపిస్తుంది. అసలు అందుకే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా రియాక్ట్ కాలేదా ఆసియా కప్ విక్టరీ మీద? అఫీషియల్ గా కాదు, అది కాంట్రా చేస్తున్నారు కదా. వాడు మన దేశ పరువును తీస్తున్నాడు. వాడు ఎందుకు ఆ పరిస్థితి? అయ్యో ఎట్లా ఉంటదంటే చీపెస్ట్ బిహేవియర్ ఉన్నతో మనం కలవడం వల్ల మనమే నష్టపోతాం. వానికి ఏమున్నది, పాకిస్తాన్ కు ఆర్థిక స్థితి బాగలేదు, రాజకీయ స్థితి బాగలేదు. మీరు రాజకీయ పరంపర మీరు చూడండి, నెహ్రూ గారి నుంచి మోదీ గారి వరకు ఎవరైనా వాళ్ళ బ్రాండ్ వేసుకున్నారు. ఈ దేశం మీద వాళ్ళ యొక్క ప్రాధాన్యతను వేసుకున్నారు. నెహ్రూ గారు ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా అయితే, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి సంస్కరణలకు సంబంధించి కానీ, ఇందిరాగాంధీ గరీబ్ హఠావో పేరు మీద కానీ, పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణలు కానీ, మోదీ ఇప్పుడు సస్టైనబుల్ ఏమంటాం అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇట్లాంటి ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్ర దేశం మీద వేస్తున్నారు. పాకిస్తాన్కి ఏముంది చెప్పు, ఒక్కరిని చెప్పు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఉంటుంది. మిలిటరీ దేశము, వాళ్ళకి అసలు వాళ్ళ రాజ్యాంగం కూడా మన ఏమంటాము, మన కనీసం కనుచూపు మేరలో మన కనీసం మనం కంపేర్ చేసుకునే. చరిత్రాత్మకంగా చూసుకుంటే దాయాద్ దేశం అని ఆ పదం నాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ బట్ టెక్నికల్ గా వాడతారు కాబట్టి ఏ విజయమైనా, అది యుద్ధమైనా గేమ్స్ అయినా కూడా మనం ఆ స్థాయిలోనే ఆకాశాన్ని ఎగురుతాం కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. నేనేమంటున్నా, దేంట్లో కాంపిటీషన్ వాడు క్రికెట్ లో పోటీకి వచ్చింది. ఆసియా కప్ ఎన్నిసార్లు మనం గెలిచినాం తీసుకోండి. వానితో గేమ్ ఉండేదే పెద్ద వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, ఇండియాతో మేము పోటీ పడుతున్నామని. వాడు మనతో పోటీ పడి వాడు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు తప్పితే మనకు వాళ్ళ స్థాయికి దిగాల్సిన అవసరమే లేదు. ఏ అంశాలు, ఆర్థిక అంశాలు కావచ్చు, లేకపోతే సామాజిక అంశాలు కావచ్చు, రాజకీయ అంశాలు కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ అస్తిత్వం గురించి చేస్తే కూడా భారతదేశం కనుచూపు మేరలో కూడా ఎప్పటికీ పాకిస్తానో లేకపోతే ఇలాంటి దేశాలు ఉండలేని వాటితో ఈ అనవసరమైన రాద్ధాంతాలు ఎందుకు? అసలు ఏంటి చెప్పు. నాకు ఒక మాట కంపారిజన్ దానికి ఊరికే మనం జబ్బలు జరుచుకుంది, అసలు ఆడమే అనవసరం అంటే వాడు పనికిరాని పట్టుకొని మనం చర్చ పెట్టుకోవడం. నేనైతే అమెరికా స్థాయి, రష్యా స్థాయి, మనది వివిధ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్న దేశం మనం. కాబట్టి ఇలాంటి చీప్ గాళ్లతో మనం భవిష్యత్తులో అసలు ఏ రకమైన సంబంధాలు పెట్టుకోకపోతేనే మంచిదని. నాగేష్ గారు ఎలా చూస్తారంటే, ఆ దయాకర్ గారు హీఈస్ ఓపెన్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డిబేట్. కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా స్టాండ్ అదే దయాకర్ గారు చెప్పింది. సో మీ థాట్స్ ఏంటి? నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఈ క్రికెట్ టీం ని అభినందించలేదు. అవును, అది ఒక చాలా కొంచెం ఆడ్ గానే కనిపించింది. ఇప్పుడు ఈ సమస్యని రెండు విధాలుగా చూడొచ్చండి. ఒకటేమో రాజకీయ దృష్టిలో చూడొచ్చు, రెండోదేమో క్రికెట్ దృష్టిలో చూడొచ్చు. రాజకీయ దృష్టిలో చూస్తే దీని గురించి మాట్లాడుతూ పోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఈ లష్కర్ మన దేశం మీద దాడి చేయడం అనేది మొదటిసారి కాదు, పాకిస్తాన్ తో మనం ఆడింది మొదటిసారి కాదు, చాలా సార్లు ఆడాము. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడాను మన దేశం మీద పాకిస్తాన్ నుంచి వచ్చిన లష్కర్ దాడి చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ వీళ్ళు పాకిస్తానీ ప్లేయర్స్ తో షేక్ హ్యాండ్ చేసేసి విజువల్స్ అంతా మనం చూసాము నిన్న టీవీలోని. సో రాజకీయాలుగా చూస్తే ఇండియా పాకిస్తాన్ కి మనకి సంబంధం లేదు. పాకిస్తాన్ మనని ప్రతి ఫోరంలోని యునైటెడ్ నేషన్స్ లో కానీ, ఇంకా ఏది ఇస్లామిక్ సమ్మిట్ లో కానీ మనని దూషిస్తుంటుంది, కాశ్మీర్ ఇష్యూ లేవతీస్తుంటుంది. సో దాంట్లో దయాకర్ గారు చెప్పిన దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. అంటే రెండో కోణంతో ఏం చూడాలంటే క్రికెట్ కోణం. క్రికెట్ కోణంలో చూడాలంటే ఇది బైలాటరల్ మ్యాచెస్ కాదు ఇవన్నీ. పాకిస్తాన్ ఒక్కళ్ళనే మనం బాయ్కౌట్ చేయలేం. ఇది మల్టీలేటరల్ టోర్నమెంట్. ఇది దీంట్లో 8 టీమ్స్ పార్టిసిపేట్ చేసాయి. సో మనం ఇప్పుడు ఏమిటంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కి చైర్మన్ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహసిన్ నఖ్వీ ఉన్నాడు. సో మనం ఇప్పుడు దీన్ని బాయ్కాట్ చేసి ఉంటే, అంటే చాలా మంది ఏమంటున్నారంటే మీరు అసలు ఆడకపోవాల్సిందే పాకిస్తాన్ ఉండే వల్ల మీరు మొదటే చేయవలసింది, ఎందుకంటే పాకిస్తాన్ మన ప్రతి ఫోరంలోని మనం దూషిస్తున్నారు. సో దాని ఇంపాక్ట్ ఏముంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కుప్పకూలిపోతుంది, ఇంకేం ఉండదు.
ఇప్పుడు ఏంటి ఈ అసలు మనం దుబాయ్లో అబుదాబిలో మనం ఈ 8 మ్యాచ్లు 8 కాదు ఇంకా ఎక్కువ మ్యాచ్లు చూసాం మనం. Hmm. అసలు స్పెక్టేటర్స్ కొంచెం పలచగానే ఉన్నారు, మొత్తం స్టేడియం ఫుల్ గా కాలేదు. అది కూడా ఇంత మట్టు కూడా వచ్చారంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ల వల్లే వచ్చారు. ఇప్పుడు ఇండియా లేదనుకోండి ఏమైపోతుంది. ఇంతకుముందు ఇండియా పాకిస్తాన్ 2 మ్యాచ్లు జరిగినప్పుడు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, దయాకర్ గారు అన్నట్టు పెద్ద హైప్ లేదు, గతంలో ఉన్న హైప్ లేదు. హైప్ లేదు ఎందుకంటే చాలా ఎంత మనం పాకిస్తాన్ కాదనుకున్నా మనం ఆడుతున్నాం మ్యాచ్లు. ఎందుకు? దానివల్ల మనకి డబ్బు వస్తున్నది. ఇక్కడ నేను ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దాంతో ఏకభవిస్తాను. ఏమిటి, మోదీ ప్రభుత్వం ఏమంటున్నారంటే సింధు నది గురించి బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే బ్లడ్ అండ్ మనీ కెన్ ఫ్లో టుగెదర్ అనేది ఎగ్జాక్ట్లీ గుడ్ పాయింట్. కాంగ్రెస్ వాళ్ళు నిన్న లేపారు. ఏమవుతుంది, మనం బాయ్కాట్ చేస్తే ఏమైపోతుంది, ఈ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కే ఇంకా అది అర్థం లేకుండా పోతుంది. ఎట్లాగా ఇప్పుడు ఇంకా దానికి రెవెన్యూ రాదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లీగ్ కాదు, ఇండియా ఏ దేశంతో ఆడినా కూడా అంటే ఇంకొక ఆప్షన్ లేదా? ఇప్పుడు దయాకర్ గారు ఇందాక ఒకటి అన్నారు ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న చోట పాకిస్తాన్ ఆడే టోర్నీస్ లో మేము ఆడము అని అంటే కనుక బీసీసీఐ, ఇప్పుడు ఇందాక మీరు బ్లడ్ అండ్ మనీ అన్న చోట ఎస్ 35 కోట్లు 33 కోట్లు ఏదో వస్తాయి బీసీసీఐకి, అది అసలు టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ కూడా కాదు. బీసీసీఐ ఇస్ ద పెద్ద ఉన్న మొత్తం ఐసీసీలో అందరికంటే ఎక్కువ అసెట్స్ ఆస్తి ఉన్న బోర్డు. సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ డబ్బు కోసం ఆడారు అని ఒకవేళ అనుకున్నా కూడా ద సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒకవేళ మేము పాకిస్తాన్తో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడదలుచుకోవట్లేదు అంటే కనుక ఏమవుతుంది, బహుశా అది కూడా ఒక రకమైన దౌత్యపరమైన మార్గం అనుకోవచ్చు కదా. డెఫినెట్లీ. కానీ రిషి గారు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇది T20 వరల్డ్ కప్ ఉంది. T20 వరల్డ్ కప్ ని మనం ఏంటి బైకప్ చేస్తామా పాకిస్తాన్? పైగా అది ఇండియా వేదిక అనుకుంటా కదా, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇండియా దానికి ఏం చేసామంటే మనం ఇండియా క్రికెట్ గా చేసాం, శ్రీలంకని కూడా అడిషనల్ గా చేసాం. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు అక్కడ జరగాలి, ఎందుకంటే ఇండియాలో జరగలేవు ఆ మ్యాచ్లు అక్కడ జరుగుతాయి. అవి కూడా బైకట్ చేస్తావా, వరల్డ్ కప్ బైకట్ చేస్తావా, వన్డే ఇంటర్నేషనల్ బైకట్ చేస్తావా, టెస్ట్ మ్యాచ్లు అయితే మన చేతిలో ఉంటుంది బైకట్ చేయడం. సో మనం చేయలేము అది. సో ఇప్పుడు ఏమిటంటే మనం పాకిస్తాన్ అంత ఈజీగా బాయ్కాట్ చేయలేము మనం. రెండో విషయం, ఇప్పుడు ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో ఇది రెవెన్యూ పాకిస్తాన్ కి బాగానే వచ్చింది. ఇప్పుడు నిన్న చూశారు పాకిస్తాన్ ఎంతలాగా మిస్బిహేవ్ చేసిందో. ఆ చేతిలో ఆ చెక్ ఇస్తే విసిరిసాడు పక్క, చాలా బిహేవ్ చేసేది, అది చాలా అసలు చాలా అసభ్యకరంగా ఉండేది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే సరే పాకిస్తాన్ తట్టుకోగలదేమో రెవెన్యూ రాకపోతే, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాలు ఏమవుతాయి, ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే ఇలాంటి టోర్నమెంట్స్ లో ఏదైతే రెవెన్యూ వస్తుందో ఈ రెవెన్యూతో డొమెస్టిక్ టోర్నమెంట్స్ నడుపుతుంది. అది కాకుండా ఆఫ్ఘనిస్తాన్ లో జీరో ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీరో. ఆఫ్ఘనిస్తాన్ ఆడొచ్చు కదా, అంటే పాకిస్తాన్ కనుక మేము ఆడమంటే ఆఫ్ఘనిస్తాన్ ఆడకపోవడానికి ఏమీ లేదు అట్లా. బట్ ఇండియా పాకిస్తాన్ లేకపోతే మీకు రెవెన్యూ లేదు కదా, అట్లా అంటారా? లేకపోతే మీకు ఆఫ్ఘనిస్తాన్ కి ఎక్కడ డబ్బులు ఇస్తాం? శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమాన్, హాంకాంగ్ వీళ్ళందరికీ మనం యూఏఈ వీళ్ళందరికీ ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుంది? ఓకే, ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ప్రాక్టీస్ చేస్తుందో అది ఇండియాలో ఇండియన్ పిచెస్ మీద ప్రాక్టీస్. ఓకే, సో అనివార్యంగా పాకిస్తాన్ తో ఆడాల్సిందే అంటే ఈ టోర్నీలో, ద్వైపాక్షిక టోర్నీలు అట్లా ఆడడం కానీ తప్పదు, తప్పించుకునే పరిస్థితి లేదంటారు. కాదు, మనం బ్లాంకెట్ బ్యాన్ తీసుకుంటే ఒకవేళ చేస్తే పాకిస్తాన్ తో ఆడమంటే మనం T20 వరల్డ్ కప్ ఆడమంటాము మనం. దయాకర్ గారు, ఐ జస్ట్ వాంట్ యువర్ ఇంటర్వెన్షన్ హియర్. అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు బ్లాంకెట్ గా మేము బ్యాన్ తీసుకున్నాము పాకిస్తాన్ తో, మేము అసలు వాటర్ ఇవ్వము, యుద్ధం చేస్తున్నాము, ఇంకా ఆటలాడతామా అని తీసుకుంటే బ్యాను, మరి రాబోయే గేమ్స్ లో ఎలాగా? ఒకటి, అసలు వాడితో ఆడాల్సిన అవసరం ఏంది అనేది ఫస్ట్ పాయింట్. ఎందుకు మనం నీటి అంశంలో కాదు ప్రతి అంశంలోనూ వాటితో డీవియేట్ అవుతున్నాం మనం. అవును. అలాంటప్పుడు ఎంత సార్ రెవెన్యూ ఆఫ్ ది క్రికెట్? వరల్డ్ కప్ లో T20 వరల్డ్ కప్ లో మనకు వచ్చే ఇన్కమ్ ఏంది? మనం 40 lakhs crores బడ్జెట్ స్టేట్ మనది.
ఆఫ్ఘనిస్తాన్కి అవసరం, పాకిస్తాన్కి అవసరం. మనకు వీంతో ఆడడం వల్ల ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మనదే. ఇప్పుడు నగేష్ గారు ఒక ఎక్స్ రెసిడెంట్ ఎడిటర్, ఎనలిస్ట్, సొసైటీ మీద ఒక పట్టున్న ఒక మంచి వక్త. ఆయనకు ఒక మామూలుడు వస్తాడు ఈ డిబేట్ లా. ఇక ఆయన నగేష్ గారిని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. ఎవరిది పోయేది? అసలు నేను ఈ డిబేట్ ఏవి అని పెట్టిన దానికి ఎందుకు వచ్చిందా నాయన అనే ఆలోచన ఉంటుందా లేదా? వాడు ఎవడండి నాకు అర్థం కాదు. ఏ అంశంలో కూడా నేను అంటున్నా, మ్యాచ్ ఫీజు ఇవన్నీ కలిపితే 100 crores 200 crores, ఏది టెలికాస్ట్ ఇదంతా కలిస్తే 300 crores కొరకు మనము, లేకపోతే 500 crores కొరకు, 1000 crores కొరకు ఈ చిల్లరగాంతో మనం బదనాం కావాలి అంతర్జాతీయంగా? ఇప్పుడు ఏంటి, దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం ఇది చర్చ జరుగుతుంది. ఎవరు గెయిన్ అవుతున్నారు? చిన్నోనితోని పెద్దోనితోని కొట్లాడితే చిన్నోడు ఎక్స్పోజ్ అవుతున్నాడు. అందుకని ఇది దేశం అస్తిత్వం సమస్యగా మార్చే కుట్ర కూడా చేస్తుంది. పాకిస్తాన్ అనేది ఒక తొండి, వాళ్ళకు ఒక నీతి లేదు, ఒక కరెక్ట్ చెప్పాలంటే ఒక జాతి లేదు, అసలు ఏ ఎథిక్స్ కూడా వాళ్ళు పాటించరు. క్రికెట్ అనేది ఒక స్పిరిట్ తో ఆడాలనుకున్నప్పుడు వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి చూస్తే దాంతో నాకైతే అది ఒక ఇరిటేషన్ అనిపించింది. మీరు చూస్తే ఇవన్నీ అసలు మనం ఈ రాజకీయాల్లో ఉండి క్రికెట్ ను అయినా కూడా పిల్లలు యూత్ అంతా ఉంటారు, మనకు వస్తాయి కాబట్టి, స్పోర్ట్స్ లో వస్తాయి కాబట్టి చూస్తాం. కానీ వాడితో ఆడడము అసలు మనకు ఆటే కాదు. నా దృష్టిలో పాకిస్తాన్ ఈ నాట్ ఈవెన్ క్రికెట్ ఎక్కడైనా ప్రపంచంలో వాడితో కలిసే అవకాశం ఉండే ప్రతి సందర్భాన్ని నగేష్ గారు చెప్పిన దాంట్లో ఈ జియో పాలిటిక్స్ లో పాకిస్తాన్ ని కంప్లీట్ గా ఇండియా బ్యాన్ చేసి వెళ్ళడం కుదురుతుందా లేదా అనేది కూడా ఒక చర్చ. నేనేమంటున్నా, బాయ్కాట్ పాకిస్తాన్ ఫస్ట్, బాయ్కాట్ నాట్ ఈవెన్ క్రికెట్. ఓకే, ఎందుకంటే వాని వెనుక ఉన్న శక్తులు ఏందో తెలియదా మనకు? ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్న ధోరణులు తెలియదు. అంతర్జాతీయంగా ఇప్పుడు ఒక పొలిటీషియన్, ఒక క్రికెట్ అభిమానిగా మాట్లాడేదానికి, ఒక పొలిటీషియన్ గా మాట్లాడడానికి, ఒక స్టేట్మెంట్షిప్ గవర్నెన్స్ తీసుకోవడానికి తేడా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు క్రికెట్ కోసం అని చెప్పి వాంతో లడాయి రావడం వల్ల ఎవరు పెరుగుతున్నారు, ఎవరు పెరుగుడు తగ్గుడు పక్కన పెట్టు. ఇది మనకు అవసరమా వీంతో? అంటే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఈ జెన్జీ ఎక్కువ దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, మనం అక్కడ కొట్టాం ఇక్కడ కొట్టామని వాడు మొత్తం అంతా సంబరాలు చేసుకుంటున్నారు బయట. వాడేం చేస్తుంది తెలుసా? మేము కూడా ఆడగొట్టినాం ఈడగొట్టినాం, వాడు పాకిస్తాన్ ట్రోల్ చేసుకుంటుండే ఇంటర్నేషనల్. తెలుసా? ఏంది ఓడిపోతే ఓడిపోయినాం కానీ అని చెప్పి ఇవన్నీ ఇట్లా ఏంది ఇట్లా పడిపోయినాయి అని ఇట్లా వీళ్ళ ఏవైతే ఈ సింబల్స్ ఉన్నాయో అవన్నీ ట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మీ మీద బీజేపీ చేసిన ఎలిగేషన్స్, బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. బిఫోర్ యూ జాయిన్డ్ కాంగ్రెస్ వర్షన్ తీసుకున్నాను, అలాగే అనలిస్ట్ నగేష్ గారు. దాని క్యుములేటివ్ రెస్పాన్స్ ఏంటంటే అసలు పాకిస్తాన్ అనే ఒక చీప్ చిల్లర కంట్రీతో, భారతదేశం మీద రోజు విషం కక్కే కంట్రీతో గేమే అనవసరం అంటే మళ్ళీ మేము దాని మీద మాట్లాడలేదని చర్చ ఇంకోట, అసలు మీరు ఆడటమే తప్పంటే అని దయాకర్ గారి వర్షన్. నగేష్ గారేమో ఎలాగా జియో పాలిటిక్స్ లో మనం పాకిస్తాన్ మీద బ్లాంకెట్ బ్యాన్ ఎలా విధించగలుగుతాము? రేపు పొద్దున ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాలో జరుగుతుంటే పాకిస్తాన్తో ఆడడం అని చెప్తామా? ఎనీవే, శ్రీలంక న్యూట్రల్ గ్రౌండ్ గా పెట్టుకున్నా అనేది. సో వేర్ బీజేపీ లైస్? నేనేమంటా అంటే సార్, క్రికెట్ ఆడడము ఆడకపోవడం ఒకటి, బీసీసీఐ అనేది ఒకటి ముందు ప్రైవేట్ ఆర్గనైజేషన్, పూర్తిగా మళ్ళీ 10% జాగ్రత్తగా పూర్తిగా గవర్నమెంట్ అధీనంలో ఉండే సంస్థ కాదు అది. అది గవర్నమెంట్ గుర్తు అంటే ఒక స్పోర్ట్స్ కేటగిరీలో గుర్తించిన సంస్థ తప్ప. ఐ హావ్ మై అబ్జెక్షన్ హియర్. అంటే మీరు ఇంకా ముందుకెళ్లే ముందే కాదు, భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని పాకిస్తాన్ తో సంబంధాలు లేవు, గతంలో కూడా జరిగింది కదా, నాకు సరిగ్గా టైం పీరియడ్ గుర్తు రావట్లేదు, ఆడమంటే బీసీసీఐ దాన్ని వైలేట్ చేసి లేదు మేము ఆడతాం పాకిస్తాన్ తో అంటుందా? నేను పూర్తి సార్, ముందు నాగేష్ గారు చెప్పింది కరెక్ట్. జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి చాలా సందర్భాల్లో చెప్పారు, మనం పక్కింటోళ్ళని మనం మార్చుకోలేం కదా అని. ఇప్పుడు పక్క దేశాన్ని పాకిస్తాన్ ని మనం ఇక్కడ వెతకపోయి అట్లాంటిక్ ఓషన్లోనో పసిఫిక్ మహాసముద్రంలో పెట్టలేము దాన్ని తీసుకొచ్చి. కాబట్టి మన పక్కన ఉంటారు, ఉన్నప్పుడు పూర్తిగా అక్కడ తెగదెంపులు చేసుకోవడం అనేది సాధ్యం కాదు. పాకిస్తాన్ మారాలి, పాకిస్తాన్ యొక్క నాయకత్వం మారాలి, పాకిస్తాన్ నాయకత్వం మనతో కన్ఫ్రంటేషన్ నుంచి మారాలి, పాకిస్తాన్ లో తీవ్రవాదం కూడా తగ్గాలి, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్యాటర్న్ చేసినట్టు వాళ్ళు ప్రోత్సహించేటువంటి వ్యవస్థ కూడా తగ్గాలనేటువంటి మన అభిప్రాయం. కాబట్టి ఈ దాంట్లో టాకింగ్ టర్మ్స్ మొత్తం క్లోజ్ అయితే కూడా కష్టం అవుతుంది సార్. టాకింగ్ టర్మ్స్ ఉండాలి, అంటే మనం మాట్లాడేటువంటి వ్యవస్థ ఉండాలి, మాట్లాడుతుండాలి. ఇప్పుడు మనం ఎట్లుంటది అంటే సార్, నవాజ్ షరీఫ్ దగ్గరికి అనుకోకుండా ప్రధానమంత్రి పోయినాడు, అనుకోకుండా ఏం కాదు,
అని స్ట్రాటజిక్ గా ఎత్తుగడలో భాగంగా పోయిండు అనుకుందాం. దాన్ని కూడా దయాకర్ గారు విమర్శించారు ఇందాక. నేను అందుకోసం దాన్ని తప్పు పట్టడం ఒప్పు పట్టడం అంటే విదేశాంగ విధానంలో ఒక ప్రధానమంత్రిగా భారతదేశంలో ఉన్నటువంటి చర్చల విదేశాంగ వ్యవస్థలో భాగంగా వారు అక్కడ ల్యాండ్ అయినారు. దానికో ఎత్తుగడ ఉండేది. ప్రతి ఎత్తుగడ సక్సెస్ స్టోరీ ఉంటుంది అనేది, ప్రతి ఎత్తుగడ సక్సెస్ అయిపోతా అనుకుంటే పాకిస్తానే ఉండకపోతుండే. ఎత్తుగడ సక్సెస్ అయి ఉంటాయి, అసలు పాకిస్తాన్ ఏర్పడకపోతుండే సక్సెస్ అయి ఉంటాయి. కాబట్టి ఏర్పడ్డది, ఎందుకు ఏర్పడ్డది అనేది ఆ రోజున్న పరిస్థితులు, దాన్ని మనం తప్పు పడడం ఒప్పు పడడం అనేది ఇష్యూ కాదు. పాకిస్తాన్ ఏర్పడ్డది, ఇది రియాలిటీ. కాబట్టి ఈ రోజున పరిస్థితుల్లో బార్డర్ ఒక సరిహద్దు దేశాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలనే విషయంలో కొంత మనకు ఎత్తుగడలు ఉంటాయి. విదేశాంగ ఎత్తుగడల్లో భాగంగా చేస్తారు. అక్కడ తీవ్రవాదాన్ని మనకు పాకిస్తాన్ ప్రజలతో పంచాయతీ లేదు రిషి గారు. పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదంతో పంచాయతీ, పాకిస్తాన్ నాయకత్వం తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాని మీద మనకు పంచాయతీ తప్పిస్తే పాకిస్తాన్ ప్రజలకు మనమేమి శత్రువులం కాదు. పాకిస్తాన్ ప్రజలు కూడా మన డిఎన్ఏ ఒకటే అని మనం చాలా సందర్భాలు చెప్పుకుంటాం. కాబట్టి అయితే ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే దుందుడుకుగా ట్వీట్ల ద్వారా ఈ అంశాన్ని రెచ్చగొట్టి, అంటే బయోగా పాకిస్తాన్ గెలిచిన వాటికి భారతదేశం గెలిచిపోయిందని గతంలో కూడా చాలా సందర్భాలు జరుగుతాయి. ట్వీట్ల ద్వారానో ఇంకో ద్వారానో రెచ్చగొట్టి, ఆ రెచ్చగొట్టడం ద్వారా ఏదో మనం సాధిద్దాం అనుకుంటే కూడా కరెక్ట్ కదా. కానీ మీరు ఆ ట్వీట్ మాట ఎత్తారు కాబట్టి మరి గేమ్ లాగా చూద్దాం, యుద్ధంతో కలపొద్దు అన్నప్పుడు గౌరవ ప్రధాని వారు చేసిన ట్వీట్ ఏంటంటే మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్, ఎక్కడైనా ఫలితం ఒక్కటే. మరి ఆ తర్వాత ఇంకా అసలు సరే బీజేపీ శ్రేణులు కానివ్వండి, బీజేపీ శ్రేణులే కాదు, ఓవరాల్ గా దేశంలో ఒక టైంలో 400,400K అంటే నేను ట్విట్టర్ ఒకటే చూసి చెప్తున్నా, ట్రెండింగ్ పరిభాషలో మాట్లాడుకుంటే ప్రధానమంత్రి గారు ట్వీట్ చేసిన తర్వాత విపరీతంగా పెరిగిపోయింది ఇంకా సేమ్ ఏదో పాకిస్తాన్ మీద. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ గేమ్ యాజ్ ఎ గేమ్, అప్పుడు ఇంకా యుద్ధం రాదు కదా. లేదు, యుద్ధాన్ని గేమ్ ని కలిపితే అప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు గేమ్ ఎందుకు ఆడాలి? అంటే నేను ఏమంటే సార్, అంటే సింధూర్ అనేటువంటిది మనం తీవ్రవాదం మీద చేసినటువంటి పోరాటం తప్ప పాకిస్తాన్ మీద చేసింది కాదని అర్థం చేసుకోవాలి సార్. ముందు మనం అక్కడ తీవ్రవాద స్థావరాల మీద అటాక్ చేసినాం. పాకిస్తాన్ మనం రిటాలియేట్ చేస్తే దానికి ఆన్సర్ చెప్పినాం. కానీ మనకై మనం యుద్ధం చేయలే, ఇది అర్థం చేసుకోవాలి. మనకై మనం యుద్ధం చేయలే. పాకిస్తాన్ అవమానిస్తే యుద్ధం చేయడానికి సిద్ధమే, అది వేరే విషయం. దాని ఆ చర్చ వేరే. ఐ రెస్పెక్ట్ దట్. కానీ మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ అంటే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలతో సహా బేస్ క్యాంపుల్ని మనం నేలమట్టం చేసి వెనక్కి వచ్చేసాం కదా. కరెక్ట్, అది అంతవరకు మనం దాన్ని పరిమితం చేయాలి. ఇప్పుడు మీకు ఈవెన్ అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ ఫలితం కూడా అంతే. మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేదు, అందుకోసమే ఆగింది అనగానే యుద్ధం ఆపింది అమెరికా ఆపుతుందా, ఇట్లా ఆపుతుందా, అట్లా ఆపుతుందా అని దాని మీద విమర్శలు వచ్చినాయి. విమర్శలు ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కాలం సమాధానం చెప్తుంది. బట్ నేను ఫైనల్ గా ఒకటే పాయింట్ ఏంటంటే సార్, పాకిస్తాన్ ఒక పొరుగు దేశం, దానికి టాకింగ్ టర్మ్స్ ఉంటాయి. అందుకోసమే క్రికెట్ మ్యాచ్ గా చూడండి, సినిమాగా చూడండి. అయితే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ నాయకత్వాన్ని ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజున పాకిస్తాన్ ఖచ్చితంగా మెడలు వంచేటువంటి ఆ నాయకత్వాన్ని కాకుండా మంచి సెక్యులర్ మనం ఈ దేశంలో భాష అంటే ఒక సెక్యులర్ నాయకత్వాన్ని, ఒక భారతదేశాన్ని గౌరవించే నాయకత్వం కళల విషయానికి వస్తే సినిమాగా చూడండి, చూడట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ యాక్టర్స్ ఇక్కడ యాక్ట్ చేయడానికి వీలు లేదు, భారతదేశంలో యాక్ట్ చేయడానికి లేదు, ఎవరు రావట్లేదు కూడా. నేను ఏమంటా సార్, మనల్ని వాళ్ళు బైకాట్ చేసిన వాళ్ళని మనం బైకాట్ చేసాం. బయలాటరలే ఉంటది, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల మధ్య ఉంటది. ఇప్పుడు మనం మీకు తెలుసు సార్, బంగ్లాదేశ్ విషయంలో ముజిబుర్ రెహమాన్ కంటే ముందు మన దేశం తూర్పు పాకిస్తాన్ ఉన్నప్పుడు మనకు చాలా జరిగింది, పాకిస్తాన్ యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మనకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినాయి, మనకు ప్రతికూలమైన ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. ఈ మధ్యలో మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అంతర్జాతీయ కుట్రలు అనుకోండి ఒక రకంగా జరిగింది అక్కడ. కాబట్టి మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం రావాలని, అక్కడి ప్రజలు కూడా ఆరోగ్యంగా, ఇప్పుడు మనకు మీరు గుర్తు ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళతో సంబంధాలు ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఒకవేళ బంగ్లాదేశ్ దీంట్లో కూడా ప్రజలు ఆ ఎన్నికలు జరుగుతాయి ఎట్లా ఆ రకంగా ఎందుకున్నప్పుడు దానికి సంబంధించిన భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ లో భారతదేశం కాపాడుకుంటారు. జాగ్రత్తగా స్పందించాలని అభిప్రాయం సార్. బీజేపీ విధానం ఏంటంటే ఆటను ఆటగా చూద్దాం, దౌత్యాన్ని చూద్దాం, యుద్ధాన్ని చూద్దాం అనే కదా. అంతే సార్, యుద్ధాన్ని సింధూర్ ఆపరేషన్ మనం తీవ్రవాదంలో చేసిందే. పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, అది అగ్రి. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మీద చేసిన యుద్ధం ఆపరేషన్ సింధూర్, అగ్రి. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడింది కూడా విన్నారు కదా. సో మీ కన్క్లూజన్ కామెంట్ ఏంటి అంటే, ఒకటి మోదీ నాయకుడిగా ముందుండి నడిపించారు, ఒక నాయకుడు ముందుండి బ్యాటింగ్ చేస్తుంటే ఆ ఉత్సాహం గెలుపుకి బాటేసిందని సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్, కామెంట్ చేశారు మోదీ గారు ట్వీట్ చేసిన తర్వాత. సో మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అని
ట్వీట్ చేయడం మీద చర్చ జరుగుతోంది. అలాగే ట్వీట్ చెయ్యని అభినందించని కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడూ ఇంతే, ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోయిందని ఇండియాకి శుభాకాంక్షలు చెప్పలేదని తీసుకెళ్లి పాకిస్తాన్ పక్కన కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎట్లా మరి కలపొద్దు అన్నప్పుడు ఇవి కూడా ఉండకూడదు కదా. నాగేష్ గారు చెప్పే ముందు ఒకటే మాట చెప్తాను సార్. సింధూర్ ఆపరేషన్ చాలా స్పష్టంగా వస్తా మీ దగ్గరికి కాదు, ప్రకాష్ రెడ్డి వస్తా. తీవ్రవాదం మీద పోరు, మన That's క్రికెట్ okay, లో that's గెలుపు, okay. తీవ్రవాదం మీద గెలుపు. ఓకే ఓకే అది మీ వెర్షన్. ఐ వాంట్ నగేష్ గారి వెర్షన్. నగేష్ గారు ఇప్పుడు నిష్పాక్షికంగా చెప్పాలంటే ఒకటి నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వీళ్ళ అభినందన చెప్పుకోవడం అనేది కొంచెం అది బాగులేదు. ఎందుకంటే Okay. ఇండియన్ టీం తెలిసింది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అదే విధంగా ప్రధానమంత్రి ఏదైతే నిన్న ట్వీట్ చేశారో ఏంటంటే ఈ యొక్క ఇంకో గెలుపు ఆపరేషన్ సింధూర్ జరిగింది, దీంట్లోనే ఒకటే పరిణామం వచ్చింది అనేది ప్రధానమంత్రి స్థాయిలో ఇలాంటి ట్వీట్ చేయకూడదు. ఎందుకంటే క్రికెటే డిప్లొమసీ ప్రధానమంత్రి స్థాయిలో చేయకుండా ఎవరో సంబిత్ పాత్రవో లేకపోతే సుధాంశు త్రివేదిలో ఎవరో చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే ఆయన అన్ని కనిపించాడు. రెండోది ఏంటంటే ఇది ఒక మౌలిక ప్రశ్న ఏంటంటే మనం ఈ టోర్నమెంట్ ని బాయ్కాట్ చేయాలా లేదా అనేది ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకైతే ఈ డెసిషన్ ఏదైతే ఉందో దుబాయ్ లో పెట్టాలనేది ఫిబ్రవరిలో తీసుకున్నారు. ఎందుకు ఇండియా ఏమన్నంటే పాకిస్తాన్ ఇండియాకి రానంది, మంచిది. సో మనం ఏమన్నా అంటే న్యూట్రల్ కంట్రీలో పెడదాం. న్యూట్రల్ కంట్రీ అంటే యుఏఈ, అందుకు అబుదాబిలోని దుబాయ్లోని పెట్టారు. సో ఇప్పుడు సడన్ గా లాస్ట్ మినిట్ లో మనం అసలు ఆపరేషన్ సింధూర్ జరిగింది, అందుకు మనం విడ్రా అయిపోతున్నాం అనేది కరెక్ట్ కాదు. అది సో ఆడవలసిందే మనం పాకిస్తాన్ కి బుద్ధి బాగా చెప్పారు. అయితే కరెక్ట్ కాదన్నప్పుడు నగేష్ గారు అందరితో ప్లేయర్లతో కూడా క్రీడా స్ఫూర్తి చూపించాల్సిందే, షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే, కప్పు ఎవరిచ్చినా కూడా తీసుకోవాల్సిందే. లేదు అది చూడండి, దీంట్లో మళ్ళీ రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి ఏంటంటే ప్లేయర్స్ స్వతహాగా షేక్ హ్యాండ్ అవాయిడ్ చేశారా, లేకపోతే ఏది మోసిన్ నక్వీ దగ్గర ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించారా, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కాంగ్రెస్ చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒత్తిడి వచ్చే ప్రశ్నలు వచ్చేయాలి. దాంట్లో మనకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రధాన ఆఫీస్ బేరర్ జైషా ఏమంటే అమిత్ షా కొడుకు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమైనా ప్రెషర్స్ వచ్చాయంటే అది కరెక్ట్ కాదు. సో వీళ్ళు ఏంటంటే ఇది మోడల్స్ రిషి గారు ఇంతకు ముందు అసలు ఈ హ్యాండ్ షేక్స్ ఉండేవి కాదు. ఈ హ్యాండ్ షేక్స్ అనేది కొత్త పద్ధతి, ఒక 20-30 years నుంచి వచ్చాయి. అంతకు ముందు టాస్ అయిపోయేది, దాని తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయేది, వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటారు, ఫీల్డింగ్ చేసేది. ఇది షేక్ హ్యాండ్స్ ఇవన్నీ కొత్తగా వచ్చాయి. షేక్ హ్యాండ్స్ దాని తర్వాత ట్రోఫీలు ఇంతమంది ఇవ్వడం అనేది తర్వాత వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా ఎక్కడ దీంట్లో అది తన సొంత నిర్ణయం. ఎవరిది ఇది సూర్యకుమార్ యాదవ్ది, నాకు వచ్చిన ఏదైతే పారితోషికం ఉందో అది నేను ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇస్తాను అనేది అతని పర్సనల్ డెసిషన్. దాన్ని ఎవరు తప్పు పట్టలేరు. బట్ ఏమిటంటే అంతకు ముందు ఈ విజయం ఏమిటంటే ఆర్మీకి నేను అంకితం చేస్తున్నాను అనేది అది అక్కడ మిక్సప్ జరిగింది. అదే అంటున్నా. సో ఇప్పుడు ఎంత కాదనుకున్నా నగేష్ గారు ఇందులో కనిపించింది ఏంటంటే ఆ రాజకీయాల్ని, గేమ్ని, సరే పాకిస్తాన్ మీద ప్రస్తుతం మనకున్న ఒక మైండ్ సెట్ని సరే వాళ్ళు ఎలాగో చూపిస్తారు, వాళ్ళ గురించి నేను పెద్దగా మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అదే పద్ధతిలో ఉంటారు కాబట్టి దానికి చర్చ లేదు. కానీ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనే విషయంలో మనం అన్నీ డెఫినెట్గా అయితే మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసాం, అందులో ఏం సందేహం లేదు ఈ మొత్తం టోర్నీ విషయంలో. దయాకర్ గారు నీ కామెంట్. నగేష్ గారు సంథింగ్. రాజకీయాలు క్రికెట్ ఎప్పుడు కలిసే ఉన్నాయండి. మీరు దగ్గర చూస్తే శివలాల్ యాదవ్, అజరుద్దీన్ ఇక్కడ వాళ్ళ పాలిటిక్స్ మనం చూసాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసామంటే సౌత్ ఆఫ్రికా ఏంటంటే బ్లాక్స్ కి డిస్క్రిమినేట్ చేస్తున్నారని సౌత్ ఆఫ్రికా ప్రతి దేశం అందరూ బాయ్కాట్ చేశారు సౌత్ ఆఫ్రికా. సో పాలిటిక్స్ ఇది ముడిపడి ఉన్నాయి. మనం పెద్దరికం ఎక్కడ తెలుస్తుందంటే మనం ఈ కలయిక చూడకుండా ఉండాలి మనం. దయాకర్ గారు సో అదేనా స్టాండ్ ఇప్పుడు ఇంకా మొత్తం మీద పాకిస్తాన్ అయితే తీసేయాలి అంటే మ్యాప్లోని తీయలేం కానీ అట్లీస్ట్ ఈ గేమ్స్ మ్యాప్లోని తీసేయాలన్నా?
ఇప్పుడు నేషన్ ఫస్ట్ అనే ఎవరైనా సరే మిగతాది ఫస్ట్ అనే దానికి తెస్తే ఒక ఆయన క్రికెట్ ఫస్ట్ అవుతుంది, ఒక ఆయనకు కబడ్డీ ఫస్ట్ అవుతుంది, ఇంకొక ఆయనకి ఇక్కడ నేనేమంటున్నా అంటే నిన్న మన రక్తం తాగినోనితో ఈరోజు స్నేహాస్తమా ఏమైతుంది అది లేకపోతే? నాకు ఎందుకు ఇది అనిపించిందంటే ఏంటో క్రికెట్ మనం వానితో ఆడకపోతే మనకేదో నష్టం జరిగినట్టు మాట్లాడుతున్నారు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఏంటి వాట్ ఈస్ ద క్రికెట్? ఆ క్రికెట్ లో భారతదేశం యొక్క ఏమంటాము ఒక రకమైన తలవంపులు తెచ్చే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్నది. వాడు ఇప్పుడు వాన్తో ఆడడం వల్ల మనకొస్తున్నది నష్టం అంటున్నా నేను ఈ పరిస్థితులు గమనించిన తర్వాత. వాడు దాంట్లో అడ్వాంటేజ్ తీసుకుంటుండు, అరే మనం అవాయిడ్ చేయలేము, మనం వాళ్ళతో బాయ్కాట్ చేస్తే ఎట్లా, ఛాంపియన్షిప్ ఎటు పోతుందో, రేపు అప్పుడు ఏం చేయాలంటే కాదు మిగతా బోర్డ్స్ అన్నింటినీ ఒప్పించి ఐసీసీని ఒప్పించి పాకిస్తాన్ కంప్లీట్ గా మరి అసలు క్రికెట్ ఆడకుండా చేయడం సాధ్యం అవుతుందా? ఎందుకంటే ప్రతి బోర్డు లోనే ఇండియా ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను, ప్రతి టోర్నీలో ఈ పరిస్థితి ఎంత సెన్సిబుల్ గా ఉంది. మనం ఇప్పటికే వాన్ని పీచు మంచాలనే మైండ్ సెట్ నుంచి ఒక కోపం ఆగ్రహవేశాలు ప్రజల్లో ఉంది. వాడిని వదిలేసినామనే ఆలోచన ఉంది. మళ్ళా వానితో బచ్చకాయలతో ఆటలు ఏందంటున్నా నేను. మన ప్రజల యొక్క మనోభావాలు ముఖ్యమా లేకపోతే ఆట ముఖ్యమా? అసలు వానితో మనకు ఏది వద్దనే స్థితిలో ఉన్నారు. మొన్న నిజంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ ఆపడం కూడా ప్రజలు మన భారతదేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఏదో ఒకటి ఈసారి తేల్చేస్తాడు మోడీ అని అనుకున్నారు, కానీ తేల్చకుండా మళ్ళీ మనం వానితో ఏదో అది పెద్ద దేశము, దాంతో మనకు సత్సంబంధాలు లేకపోతే మన ఆర్థిక వ్యవస్థ సంబంధాలు ఉన్నాయి కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరిగా ఉంటే మీరు అన్నది ఓకే కాదు, అక్కడేమో ట్రంప్ ఉన్నాడు, మాట్లాడితే నెల ట్రంప్ పక్కన కూర్చుంటాడు, ఆయన దగ్గర చైనా బంగ్లాదేశ్ ఉంది. ట్రంప్ లాంటి ఆంక్షలు పెడితేనే లైట్ గా తీసుకుంటున్నాం మనం. మేము ఇప్పుడు క్రయోజనిక్ రష్యా అయ్యానంటే ఏం చేసిండు అబ్దుల్ కలాం. ఈ రోజు మనం ఎంత పెద్ద క్రయోజనిక్ లో మనమే సూపర్ పవర్ కదా. ఇప్పుడు అమెరికా ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు భారతదేశం, సెల్ఫ్ సస్టైనబుల్, టుమారో ది బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో మనల్ని వీడిని వెనక వెరీ గుడ్ పాయింట్ లాస్ట్ లో వచ్చింది, కానీ చర్చ దాని మీద నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను. బట్ యూ హావ్ రైజ్డ్ ఎ వెరీ గుడ్ పాయింట్. సో ఫైనల్ గా నాకు మీ స్టాండ్ అర్థమైంది. ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు క్రికెట్ రాజకీయాలు ఇంతకుముందు నాగేష్ గారు చెప్పినట్టు పెద్ద తేడా ఏం లేకుండే గతంలో కూడా. మీకు గుర్తుండే గతంలో శివసేన బాల్ ఠాక్రే గారు శివసేన అధ్యక్షుడు ఉన్నప్పుడు బాంబేలో క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అవుతుంటే రద్దు చేయాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేశాడు బాల్ ఠాక్రే గారు. అక్కడ పోయి పిచ్చును మన శివ సైనికులు పోయి పిచ్చును తవ్వేసిన తర్వాత కూడా మ్యాచ్లు అయినాయి పిచ్చులు. అంటే వాళ్ళని అరెస్ట్ చేసారు, దెబ్బలు, కొట్లాటలు, లాంటి అవన్నీ జరిగినాయి. అవన్నీ అందుకోసమని మనం బాల్ ఠాక్రే గారు ఆ రోజు ఆవేశంగా కాదు, ఏం జరిగినా కూడా ఆపరేషన్ సింధూర్లు జరిగినా ఏం జరిగినా అనివార్యంగా పాకిస్తాన్ తో ఏదో రకమైన సంబంధం అయితే కొనసాగించక తప్పదు అనే కన్క్లూజన్ తీసుకుందామా? సార్ పాకిస్తాన్ ఒత్తిడి పెంచడం అనేటువంటిది చాలా అవసరం సార్. అన్ని రకాల ఇప్పుడు జల వనరుల విషయంలో ఒత్తిడి పెంచుతున్నాం, అంతర్జాతీయ అంటే ద్వైపాక్షిక అంశాల విషయంలో ఒత్తిడి పెంచుతున్నాం, అనేక అంశాల ఒత్తిడి పెంచుతాం. కానీ ఒత్తిడి పెంచిన తర్వాత తెగదెంపులు చేసుకోలేము సార్. అంతర్జాతీయంగా ఉన్నటువంటి వేదికలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున మనం ఇప్పుడు చైనాతో మనం యుద్ధం చేసినాం, చైనా మనల్ని ఎప్పుడు కొడుతూ ఉంది, అయినా కూడా మనం ప్రధానమంత్రి చైనాకు పోయినాడు, చైనా నుంచి మన దగ్గరికి వచ్చినారు. కాబట్టి ఇది ట్రంప్ విషయంలో కూడా అంతే. మన ట్రంప్ రోజు మొట్టుకేలేస్తాడు, మోడీ నా ఫ్రెండ్ అనగానే మన ప్రధాని అవుతారు. చైనాతో మనము సంప్రదింపులు జరుపుతున్నాం అంటే దానికో తరీకా ఉంది, దానికో వాల్యూ. ఎందుకంటే అంతర్జాతీయంగా మారుతున్న ఏంది ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో మాట్లాడదాం. ఎందుకంటే పాకిస్తాన్ ను ఎందుకు మనం బ్లాంకెట్ బ్యాన్ చెయ్యలేము అనే దాని మీద కూడా ఒక చర్చ పెట్టుకుందాం. ఎందుకంటే అది అమెరికా, చైనా, లేకపోతే రష్యా,
లేకపోతే అంతా బంగ్లాదేశ్, వచ్చేది ఏందా మనకు? ఈ సంబంధాల ఈ నేపథ్యంలో మాట్లాడుకోవాలి. దయాకర్ గారు, దట్స్ వెరీ గుడ్ పాయింట్. కాదు, ఆయనతో వచ్చేది ఏదో మనకున్నట్టు, ఆయన రాకపోతే మన 30 seconds ప్రకాష్ రెడ్డి గారు, సారీ మిమ్మల్ని స్టాప్ చేశాను. ఏం పర్లేదు సార్. నేననే ఫైనల్ ఏంటంటే సార్, క్రికెట్ మ్యాచ్ ఆడినా ఆడకపోయినా ఒకటి మాత్రం పక్క ఏంటంటే భారత్ పాకిస్తాన్ లో మధ్యలో టెన్షన్ ఉన్నమాట వాస్తవం. బాగా విస్తృతమైన టెన్షన్ ఉంది. దీన్ని ఒక రకంగా తగ్గించడం ఒకటి, మనం అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ ఎండగట్టడం, అంతర్జాతీయ వేదికల యొక్క ఒత్తిడి ప్లస్ మన ఒత్తిడి ద్వారా కూడా పాకిస్తాన్ మెడల్ వంచి తీవ్రవాదాన్ని వ్యతిరేక, అందుకోసం తీవ్రవాదం అనే పదం ఉపయోగిస్తున్నా. తీవ్రవాదాన్ని వ్యతిరేకంగా అమెరికా వాడు తీవ్రవాద క్యాంపుల్నే కంటిన్యూ చేస్తున్నారు. వాని పీచు మనసు అంటే నీ అమ్మ వాడు అందుకోసం నాయకత్వం ఇస్తున్నాడు. ఏదో ఒక రోజు నాయకత్వం వస్తుందనే విశ్వాసం ఓకే, థ్యాంక్ యూ. ఐ థింక్ ఈ రోజు రేపట్లో ఇంక ఆసియా కప్ వ్యవహారం అయిపోతుంది. తర్వాత పరిణామాలు ఏంటి చూద్దాం. థ్యాంక్స్ వెరీ మచ్ అండి పార్టిసిపేట్ చేసినందుకు.